మద్యము వలన నోవాహు వస్త్రహీనుడిగా మారినట్లుగా మనం చూస్తాం. గమనిస్తే మద్యము వలన లోతు తన కూతుర్లతో వావి వరుస తెలవకుండా పాపం చేయడం మనం గమనిస్తాం. సామెతలు 21లో మద్యము వలన అల్లరి పుట్టును అని రాసింది. సామెతలు 21 ప్రకారం మద్యము తాగు వారందరూ జ్ఞానము లేనివారు. సామెతలు 23-21 ప్రకారం మద్యము వలన దరిద్రులగుతాం. సామెతలు 23-29-30 ప్రకారం మద్యము వలన శ్రమ, దుఃఖము, హేతువు లేని గాయములు, మందదృష్టి కలుగుతుంది. సామెతలు 31:4-5 ప్రకారం త్రాగుడు వలన ఆజ్ఞలను మర్చిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారం త్రాగుబోతులు పరలోకం వెళ్లరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ప్రకారం మద్యము దుర్వ్యాపారంనకు నడుపుతుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మద్యము త్రాగువారు సంఘ పెద్దలుగా ఉండకూడదు. అయితే నేను ఎలా మారానంటే ఆ దేవుని కృప వల్లనే నేను మారాను. కొన్నిసార్లు ఫుల్లుగా తాగి వచ్చేసి ఇంట్లో పడుకొని ఉండేవాడిని. నా భార్య నా కోసం ప్రార్థన చాలా బాగా చేస్తూ ఉంటుంది. నా భర్త మారాలి, నా పిల్లలు బాగుండాలి, ప్రార్థన చేస్తూ ఉండేది డైలీ. అయినా నేను పట్టించుకునేవాడిని కాదు. ఏదో పని చేసుకుంటా తాగుతూ ఉంటాను. నీకేంది, ఇంట్లోకి ఏం తేలేదా, నీకు అన్ని తెస్తున్నా కదా, నీకు ఇబ్బంది ఏంది, నేను తాగితే నీకేమైంది అని చెప్పి నేను చాలా గొడవ పెట్టుకునేవాడిని. కానీ ఏమైందో కొన్ని రోజులకి అట్లనే చాలామంది చెప్పారు, చాలా మంది చెప్పారు, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు బాగానే ఉంది, తాగడం వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, మానుకుంటే బాగుంటుంది కదండి చాలామంది చెప్పారు. కానీ అయినా నేను మానుకోలేదు. అట్లనే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత ఒకరోజు అందరూ గిద్దలూరు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు అరుణోదయం వచ్చింది. వచ్చి అయ్యా ఎందుకయ్యా వచ్చి ప్రార్థనకు వస్తే అయ్యా నువ్వు ఇలా ఉంటే అట్లా పిల్లల్ని చూసుకుంటావు, నువ్వు తాక్కుని ఉండు, ప్రార్థనకు వస్తే బాగుంటుంది కదా అని చెప్పింది. చెప్పిన ఈయన రాళ్ళమ్మా, ఆయన ఆడ మానుకుంటాడు, మానకాడు, ఎట్లా పోని మా అద్దె మారేను లేదు అన్నట్టుగా ఉంది. అయితే ఆ రోజు వీళ్ళు ప్రార్థనకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళినాక నేను పోయి మార్కాపురం పోయి పనికని వచ్చి వస్తూ తాగి వచ్చా. ఫుల్గా తాగి వచ్చి నేను బాగా పనుకొని నిద్రపోతున్నా. వీళ్ళందరూ మధ్యాహ్నం టైం ఆ మధ్యలో అయింది. నాకు ఎవరో ప్రార్థన చేసినట్టు నాకు అనిపించింది. ఏమని, నువ్వు ఇలా మందు తాగుతున్నావు, నువ్వు ఏంది చెడిపోతున్నావు, ఇలా నా భార్య చేసినట్టుగా నాకు వినిపిస్తూ ఉంది సోలల్లో. సరే ఏంది ఇట్లా ఉందని లేదు, చూస్తే ఏమీ లేదు, మధ్యాహ్నం అయింది. సరే అట్లనే పండుకున్నా. తర్వాత ఆ రోజు నైట్ కూడా 12-2 గంటల మధ్యలో అట్లనే వినిపిస్తుంటే ఏదో దేవుడే నాకేదో కార్యం చేయాలని చెప్పి చేస్తున్నాడని చెప్పి అనుకున్నాను. అది మానేస్తున్నాను అని చెప్పా. మానేసి ఒక వారం ఉన్నాక నేను తెచ్చి, నీకు ఇక్కడ రాబుద్ది కాబట్టి నువ్వు మార్కాపురమైన మార్కాపురమైన ఏదైనా చేర్చి అక్కడ ఉంది కదా అక్కడికి వెళ్ళు అంటే, లేదు నేను నేను ఇక్కడికే వద్దాం అనుకున్నా, నేను ఇక్కడికే వస్తాను అని చెప్పి నేను వచ్చాను. వచ్చిన తర్వాత జనవరి 1 ఇదే సేమ్ ఇలాంటి నైట్ రోజులు అన్న నేను బాప్టిజం తీసుకుంటానన్నా అని చెప్పాను. అన్న మరుసటి రోజు ఎమ్మటే తీసుకెళ్ళాడు. అయితే ఏమో కూడా మళ్ళీ ఏమన్నా తాగుతావేమో, మళ్ళీ ఇబ్బంది అయింది, అట్లా నువ్వు బాప్టిజం తర్వాత తీసుకుందరండి. లేదు నేను తీసుకోవాలనిపిస్తుంది, నేను ఖచ్చితంగా తీసుకుంటాను అని చెప్పి అన్నతో నేను గిద్దలూరు వెళ్ళి అక్కడ బాప్టిజం తీసుకున్నా. ఆ దేవుడి దయ వల్ల నాకు ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే ఉంది, నా పిల్లలందరినీ బాగా చూసుకుంటున్నాను. ఇదంతా ఆ దేవుని కృప అని ఒకసారి చెప్పుకుంటూ అందరికీ వందనాలు. నిశ్చయంగా ఏదైనా చేయాలంటే దేవుడు చేయాలి, మనుషుల వల్ల కాదు. కానీ ఇది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం అంతే. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా తన భర్త కోసం అనేక దినములు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉందంట.
ఆమె ప్రార్థనను బట్టి అనేకులు మారిన కుటుంబ వ్యవస్థలో ప్రార్థన అనేది ఉంటే ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తి అయినా మారుతారు అనటానికి ఒక బాబే ఒక నిదర్శనం. దేవునికి స్తోత్రం. వారి పట్ల దేవుడు వారి కార్యం చేస్తున్న విధానాన్ని బట్టి మనమందరం చేతులు ఎత్తి దేవునికి మనసారా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకెవన్నటికీ లోకములో పడిపోకుండా గొప్పగా ఆశీర్వదింపబడిన బాబుగా తయారవునడు గట్టుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.